నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. జనాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా డీజీసీఏ సెటరేట్ కాలేదు. జస్ట్ ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేసి తర్వాత చేతులు దులుపుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత పెద్ద ప్రమాదాలు జరిగినా అంతే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం తర్వాత కొంత అలర్ట్ అయిన అధికారులు ఆ తర్వాత పాత పద్ధతిలోనే వెళ్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జూన్ 12కు ముందు 35 రోజుల్లో 29 ఫిర్యాదులు వచ్చినా డీజీసీఏ ఏం చేయలేకపోయిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత తనిఖీలు చేపట్టిన డీజీసీఏ పెద్ద ఎత్తున లోపాలు ఉన్నట్లు బయటపెట్టింది. విమానయాన వ్యవస్థల్లోనే తప్పులున్నాయని గుర్తించింది. విమానాలు రన్వేల్లో కూడా లోపాలున్నాయన్న సంచలనాలను కూడా బయటపెట్టింది. పెద్ద పెద్ద విమానయాన సంస్థల బాగోతాలను కూడా బట్టబయలు చేసేసింది. అయితే వాటి పేర్లను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోనే జూన్ 21న కూడా ఎయిర్ ఇండియా, కార్పొరేట్ జెట్ డి కొనేంత పనిచేశాయి. పైలట్ల అప్రమత్తతో ఆ ప్రమాదం తప్పింది. ఇక ఓ ఎయిర్పోర్ట్లో అరిగిపోయిన టైర్ల కారణంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయింది. ఈ విషయాన్ని కూడా గుర్తించారు. విమానాల్లో లోపాలు పలుసార్లు పునరావృతమైన కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. ఒకచోట సిమ్యులేటర్ విమానం కాన్ఫిగరేషన్తో సరిపోవడం లేదని, సాఫ్ట్వేర్ ప్రస్తుత వెర్షన్కు అప్డేటెడ్గా లేదని గుర్తించినట్లు డీజీసీఏ ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కూడా పర్యవేక్షణ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. అయితే డీజీసీఏ తనిఖీ చేసిన సందర్భాల్లో లోపాలు వెలుగు చూసిన విమానయాన సంస్థలు వాటి వివరాలను మాత్రం బయటపెట్టలేదు. ఇప్పటికైనా సర్వీస్ చేసి చక్కదిద్దాలని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి లోపాలు ఉన్న ఫ్లైట్లను టేకాఫ్కు ఎలా అనుమతిస్తున్నారు? ప్రయాణికుల ప్రాణాలు విమానయాన సంస్థలకు పట్టవా? ఎన్ని ప్రాణాలు పోతే విమానాలను చక్కదిద్దుతారు? దీనంతటికీ ఎవరు బాధ్యులు అన్నదే ఇప్పుడు అసలు చర్చ. ఇంకా ఇదే అంశానికి సంబంధించి ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో పాల్గొనేందుకు మనతో పాటు జగన్మోహన్ మంతెన గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు జూమ్లో. అదేవిధంగా వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్, మరి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవుతారు. జగన్మోహన్ మంతెన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. సార్, చూస్తున్నాం మొత్తంగా అహ్మదాబాద్ ప్రమాదం నుంచి ఇంకా మనం ఎవరం కూడా బయటపడిన పరిస్థితి. ఆ గాయం అనేది ఎప్పటికీ మనం ఎవరం కూడా మర్చిపోలేం. సో అటువంటి ఘటనలు జరిగినా ఇంకా విమానయాన సంస్థల్లోనూ అదేవిధంగా విమాన సర్వీసుల్లోనూ ఇటు డీజీసీఏ కూడా ఇంకా కఠినతరమైన నిబంధనలు అనుసరించాల్సిన అవసరం ఉందని తాజా ఉదాహరణలు చెప్తున్నాయి. ఎలా చూడాలంటారు సార్? అంటే ఒక విషాదమైన యాక్సిడెంట్ అయినప్పుడు డెఫినెట్లీ అందరూ మేల్కోవాల్సిన పరిస్థితి అయితే ఎప్పుడు కనిపిస్తుందండి. కానీ అలా అని చెప్పి అప్పటిదాకా పడుకున్నారని కూడా అనుకోవడం మనం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎవ్రీ యాక్సిడెంట్ ఈజ్ ఎ రిమైండర్ మనకి దట్ అన్ఫార్చునేట్లీ సంథింగ్ ఈజ్ నాట్ రైట్ అని. సో దాని తర్వాత మనం ఎలాంటి కరెక్షన్స్ చేసుకుంటాము, ఉన్న ప్రణాళికలో ఏమన్నా మార్పులు చేయాలా, అది మార్పులు చేయాలంటే ఎందుకు చేయాలి, ఇప్పటిదాకా ఉన్న ప్రణాళిక మనం ఏ బేసిస్ మీద ఉంది, అవన్నీ కూడా అనలైజ్ చేస్తే కానీ నీజర్క్ రియాక్షన్తో చేంజెస్ చేయడం అయితే కరెక్ట్ కాదండి. సో ఆ కరెక్షన్స్ అన్నీ కూడా స్పెషలీ ఏవియేషన్లో ఎప్పుడు కూడా కరెక్షన్స్ విల్ కమ్ విత్ ఇంప్లికేషన్స్ చాలా డీప్గా ఉంటాయి. సో అన్ని యాంగిల్స్ చూసి కానీ ఏదైనా మార్పులు వచ్చేయి, వాళ్ళు ఒక స్పెషల్ కమిటీ రికమెండ్ చేస్తే ఆ కమిటీని దాని తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్ అందరూ స్టడీ చేశాక దాని మీద రియాక్షన్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ మార్పులు వస్తాయి. ఎవ్రీ టైమ్ ఇట్స్ వేకప్ కాల్ వచ్చినప్పుడు ఎక్కడో పని చేయాల్సిన విధంలో పని చేయకపోతేనే కదండి ఇలాంటి యాక్సిడెంట్ అయ్యేది. జగన్మోహన్ గారు, చూస్తున్నాం ఇప్పుడు డీజీసీఏ ఎన్నిసార్లు చెప్పినా విమానయాన సంస్థలు సరిగా పట్టించుకోవట్లేదు. ఏదో తూతూ మంత్రంగా ఆ 2 రోజులు ఏదో హడావిడి చేసి ఆ టెస్టులన్నీ పాస్ అయిపోతున్నారు, ఆ తర్వాత షరా మామూలే అన్నట్లు అయిపోతుంది అన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే విమానయాన సంస్థలు ఖచ్చితంగా బాధ్యత వహించాలి, ఒకరు వచ్చి చెప్పటం కాదు, తమ ప్రయాణికులకు తామే సేఫ్టీ కల్పించాలి అన్న భావన వాళ్లలో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతి విమానయాన సంస్థ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన తర్వాత ఎంత లేదన్నా ఆ విమానయాన సంస్థకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ప్రయాణికుల నుంచి. ఇటువంటి సందర్భాల్లో అసలు విమానయాన సంస్థల బాధ్యత ఎలా ఉండాలంటారు జగన్ గారు?
నాకు అర్థమైనంత వరకు యా. ఆ, ప్రతి సిస్టంలో అండి, నేను సివిల్ ఏవియేషన్లో ఐ బిన్ ఫ్రమ్ 2003 ఆన్వర్డ్స్. దాని ముందు ఫ్రమ్ 1983 ఐ బిన్ ఇన్ మిలిటరీ ఏవియేషన్. యా. Okay, in one form or the other, as a cadet, as an officer, as multiple angles లో మనం చూసుకుంటే. So they've been associated with aviation for a very, very long time now. ఇది మనకి ఒకటి అర్థం చేసుకోవాలండి. ఎవ్రీ సిస్టమ్ దట్ ఈస్ దేర్ హ్యాస్ హై రిస్క్. ఆటోమేటికల్లీ రిస్క్ సేఫ్టీ ప్రోటోకాల్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఒక రీజన్తో డెవలప్ చేసి, ఒక సిస్టంలో ఇంప్లిమెంట్ చేసి, దాన్ని టెస్ట్ చేసి అది ప్రూవ్ అవుతుంది. ఎస్, దిస్ ఇస్ అ స్టాండర్డ్ దట్ వీ కెన్ అడాప్ట్ ద వరల్డ్ ఓవర్ అని. యా. సో ప్రపంచం మొత్తం ఒక ప్రాపర్ ప్యాటర్న్లో యూస్ చేస్తారు. యా. ఇప్పుడు మీరు అన్నది ఆ, మనం ఎలా చూడాలి అంటే, నీ జర్క్ రియాక్షన్స్ మటుకు ఎప్పుడు కూడా ఆర్ నాట్ యాక్సెప్టబుల్ అండి. యా. ఎస్, ఇప్పుడు ఎన్హాన్స్డ్ చెక్స్ ఉండాలి అంటే, ఎస్, 100% ఉండాలి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయింది, దట్ మీన్స్ ఎక్కడో మన సేఫ్టీ ప్రోటోకాల్స్ కానీ మన సిస్టమ్స్ కానీ ఫెయిల్ అయినాయి. అది ఆ ఫెయిల్ అయ్యటం ఏ స్టేజ్లో ఫెయిల్ అయింది? ఇజ్ ఇట్ ఎయిర్క్రాఫ్ట్ డిజైన్? ఇస్ ఇట్ ఎయిర్క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్? ఇజ్ ఇట్ పైలట్ పర్ఫార్మెన్స్? ఇజ్ ఇట్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ద పైలట్ టు కరెక్ట్గా ట్రైన్ చేయకపోతే పైలట్ పర్ఫామ్ చేయలేకపోయాడా? అలాగా తవ్వుకుంటూ వెళ్ళాలి మనం. అండ్ వెళ్తుంది, ద సిస్టమ్ విల్ డెఫినెట్లీ డూ ఆల్ దట్ అండి. అవన్నీ చేస్తారు. అండ్ దానికి చేయడానికి ఒక టైం పడుతుంది. సో మనం సడన్గా ఏదో చేంజ్ ఇంప్లిమెంట్ చేసి అందరినీ హ్యాపీ చేయడం కన్నా, డీప్ చేంజెస్ విచ్ విల్ కీప్ లాస్టింగ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యా, రైట్. జగన్మోహన్ గారు, మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా అంటే ఇప్పటి నుంచి అయినా ఒక కింది స్థాయి నుంచి అంటే రూట్ నుంచి కూడా ఒక మంచి విధానాలు రావాలి, ఇప్పుడు ఉన్న వాటికన్నా ఇంకా అడ్వాన్స్డ్గా రావాలి అనేది మాత్రం అందరూ కోరుకుంటున్నదే. అదేవిధంగా మనతో పాటు వివి రావు గారు జాయిన్ అయ్యారు. వివి రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, చూస్తున్నాం మొత్తంగా ఒక ప్రమాదం జరిగిన తర్వాత కొంత డీజీసీఏ హడావిడి చేస్తూ ఉంది, ఎక్కడికక్కడ కొత్త నిబంధనలు తీసుకొస్తుంది, అన్ని విమానయాన సంస్థలకు కూడా కొంత సర్క్యులర్స్ అయితే జారీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా కొన్ని విమానయాన సంస్థల్లో మార్పులు రావట్లేదు, అరిగిపోయిన టైర్లతోనే ఇంకా తిప్పుతున్న పరిస్థితి. సడన్గా మొన్న ఎయిర్పోర్ట్లో అంటే రన్వేపై ఆగిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే విమానయాన సంస్థల బాధ్యత ఇంకా ఎంతవరకు మెరుగుపడాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు సార్? చాలా మెరుగుపడాల్సి ఉందండి. ఎందుకంటే మన ఇండియాలో ఈ ఎయిర్లైన్స్ అంటే సివిల్ ఏవియేషన్ సంబంధించిన కోర్సులు యూనివర్సిటీస్ లో చాలా తక్కువ ఉన్నాయండి. ఒకటి రెండు యూనివర్సిటీస్ కంటే ఎక్కువ లేవు. గ్రౌండ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, తర్వాత ఏటీసీ ఆపరేషన్స్ ఎలా ఉండాలి, తర్వాత గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ బ్యాగేజ్, ప్యాసింజర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఇటువంటివన్నీ ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవండి. అలాగే ఎయిర్ క్రూ కూడాను ఏదో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని కండక్ట్ చేస్తున్నాయి. అవి ఏంటంటే ఎక్కువ ఫీజు వసూలు చేసే ఉద్దేశంలో ఉన్నారు తప్పితే కానీ ప్రాపర్గా గవర్నమెంట్ కానీ యూనివర్సిటీస్ అంటే పబ్లిక్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ ఇటువంటి కోర్సులు ఏమీ రన్ చేయట్లేదు. యాక్చువల్గా ఇది ఎప్పుడో రన్ చేయాల్సింది, ఎందుకంటే ఇవన్నీ స్పెసిఫిక్ స్కిల్ సెట్స్. ఆ తర్వాత వీళ్ళకి ఒక సర్టిఫికేషన్ కావాల్సి ఉందండి. ఆ సర్టిఫికేషన్ కూడా లేకుండా తర్వాత ఆన్ ద జాబ్ రిక్వైర్మెంట్ తర్వాత ఎప్పుడో కొంతమందికి రిక్వైర్డ్ పీపుల్కే సర్టిఫికేషన్స్ అప్టైన్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాపర్ ట్రైనింగ్, తర్వాత ప్రాక్టీస్, తర్వాత ఎక్స్పీరియన్స్, ఈ మూడు సెట్లు మన మనుషుల్లో చాలా తక్కువ ఉన్నాయండి. నేను ట్రావెల్ చేసినప్పుడల్లా ఒకే ఎయిర్లైన్ అంటే నేను బహుశా ట్రావెల్ చేసింది ఎయిర్ ఇండియా ఒకటి ఉంటుంది, ఇండిగో ఒకటి ఉంటుంది, స్పైస్ జెట్ ఇటువంటి మామూలుగా ఉన్నాయి. వీటి హ్యాండ్లింగ్ లో డిఫరెంట్ సెట్ ఆఫ్ పారామీటర్స్ చూశాను. తర్వాత డిఫరెంట్ సెట్ ఆఫ్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ చూశాను. వీటికి యూనివర్సిటీస్ కూడా చాలా దోహదం చేయాలండి. డీజీసీఏ కూడా ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ తోటి పాటు కలిపి చాలా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్స్కి వస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ ఏంటంటే జనరల్గా మనీడ్ క్లాస్ ఉన్న వాళ్ళకి అంటే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ అబౌవ్ వాళ్ళకి ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళే పైలట్ ట్రైనింగ్కి వెళ్ళగలుగుతున్నారు. అది ఫారిన్ కంట్రీస్లో మోస్ట్లీ. మన ఇండియాలో సిమ్యులేటర్స్ లేవు, బోయింగ్ సిమ్యులేటర్స్ లేవు. ఫారిన్కి వెళ్తేనే కానీ అప్గ్రేడేషన్ అవ్వదు, తర్వాత అక్కడ కానీ కన్వర్జన్ రేటింగ్ అవ్వదు. చాలా వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి
కన్వర్ట్ అయ్యి వస్తూ ఉంటారు. వాళ్ళు కొంత వాళ్ళకి చాలా ట్రైనింగ్ ఉంటుంది. ఇంకా మిగతా సివిల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి సో అవి చూస్తే ఏంటంటే మన ఇండియాలో ఒకటి రెండు అకాడమీస్ నెలకొల్పారు, కానీ అవి ప్రజలకు అందుబాటులో లేవు. దే మామూలుగా మిగతా ఐఐటీస్ ఎలా ఉన్నాయో అలాగే వీటిని కూడా కొంచెం వరకు మెరిట్ మీద అయినా సరే ఏదైనా సరే స్పాన్సర్షిప్ చేయాల్సింది. ఇంతకీ తీరా చూస్తే పైలట్ కి ఈ రోజు నేను నిజంగా చూస్తే క్వాలిఫికేషన్ ఓన్లీ +2 విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, Yeah. ఇంకా అంతకంటే అవసరం లేదు. ఎయిర్ క్రూకి అయితే అది కూడా +2నే. ఇంకా స్టాండర్డ్స్ తర్వాత ఏంటంటే వీళ్ళందరికీ ఒక విధమైన జాబ్ సెక్యూరిటీ, తర్వాత ఏంటంటే అది చేసి వీళ్ళకి సర్టిఫికేషన్ రేటింగ్స్ కూడా తీసుకురావాలండి. ఎప్పుడైతే సరే అలా క్యాజువల్ కనిపించారో వాళ్ళని ఆ జాబ్ లోంచి తీసివేసేయాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఇప్పుడు ఈ మధ్యన రియాక్ట్ అయిందండి. ఫస్ట్ టైం మీడియాలో వింటున్నాం, ఒక 3 ఎయిర్ ఇండియన్ స్టాఫ్ ని, యా అది క్రూ మేనేజ్మెంట్ వాటిని తీసివేయడం జరిగింది. ఇది ముందర ఎందుకు చేయట్లేదు? ఇది ముందర కూడా తెలిసి ఉండాలి. ఎస్పెషల్లీ కొన్ని ఎయిర్లైన్ స్టాఫ్ చూసాము, క్రూ స్టాఫ్ కూడా చాలా క్రూడ్ గా మాట్లాడతారు. అసలు మామూలుగా అంటే బేసిక్ ట్రైనింగ్ కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే నాకు చాలా డౌట్ వస్తుంది, ఒకవేళ ఏదైనా సరే ఇన్సిడెంట్ అయితే ఎయిర్ క్రూ నిజంగా కంఫర్ట్ ఇవ్వగలరా ప్యాసింజర్స్ కి అన్నది, అంటే కంఫర్ట్ తోటి హ్యాండిల్ చేయగలరా అన్నది కొంచెం డౌట్ Right. అనిపిస్తుంది చాలా సార్లు. రైట్ సో ఆ సార్. విధంగా రైట్ సార్. చెప్పండి. జగన్మోహన్ గారు, చూస్తున్నాం మొత్తంగా పౌరులకి అంటే సామాన్య పౌరులకు కూడా విమానయానాన్ని అందించాలి, ఎక్కువ విమానాశ్రయాలను నెలకొల్పాలని చెప్పి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, ఆ విధంగా అడుగులు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న ప్రశ్న ఏంటి అంటే, ఉన్న విమానయాన రంగంలో ఉన్న విమానయాన సంస్థల్లో ఇంకా మౌలిక వస్తువులు పెంచాల్సిన అవసరం ఉంది, సాఫ్ట్వేర్లు కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చే విమానాలు ఏవైతే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామో అవి కూడా ఇంకా అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం యూజ్ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు సార్? అంటే భారతదేశం లాంటి దేశంలో చాలా మంది కూడా ఇప్పుడు విమానయానం వైపు చూస్తూ ఉన్నారు, బిజినెస్ పీపుల్ పెరుగుతూ ఉన్నారు, సామాన్యులు కూడా విమానయానం చేయాలన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రయాణికులకు భరోసా కల్పించే దిశగా అటు ప్రభుత్వము ఇటు విమానయాన సంస్థలు అడుగులు వేయాలంటే ఏం చేయాలి? ఇది మీరు అడిగిన ప్రశ్నే, మీ పర్మిషన్తో బ్రేక్ ఇట్ ఇంటూ 3 పార్ట్స్ అండి. యా షూర్ సార్. ఫస్ట్ పార్ట్, ఎస్, మనం అక్నాలెడ్జ్ చేయాల్సింది ఏంటంటే మన భారతదేశం ఇప్పుడు ఏవియేషన్లో వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. యా ఎక్కడా కూడా మనకున్న వాతావరణం, పెరిగే వాతావరణం ఏదైతే ఉందో ఇంకెక్కడ కూడా లేదు. యూరోప్ అండ్ అమెరికా ఆల్రెడీ సాచురేట్ అయిపోయావు లాంగ్ బ్యాక్. మిడిల్ ఈస్ట్ has tremendous potential to expand only because of their financial strength. At the end of the day, వాళ్ళ పాపులేషన్ లేదు అక్కడ నిజంగా ట్రావెల్ చేయడానికి. వాళ్ళు ఎవరినో బయట నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్ళాలి. యా మనకి ఇంటర్నల్ కెపాసిటీ ఫెనామినల్గా ఉంది. మనతో పాటు కంపీట్ చేసి మనతో పాటు పెరిగే ఇంకో ఎకానమీ ఏదైతే ఉందో అది చైనా. చైనా ఆల్రెడీ ఒక లెవెల్ చేరింది. అదే కాకుండా మొన్న ఈ టారిఫ్ వార్ అయినప్పుడు దేవర్ అట్ ఎ స్టేజ్ వేర్ వాళ్ళ ఓన్ సింగిల్ ఐల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు, మన బోయింగ్ 737 కేటగిరీ ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఓకే. బోయింగ్ 737 యాజ్ వెల్ యాజ్ ఎయిర్బస్ 320, ఈ 2 కేటగిరీస్ని సింగిల్ ఐల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు. అప్ టు